హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. చపాతీ, దోశ, అన్నం, ఆపం ఇలాగా వీటన్నిటిలోకి అతి రుచితో ఒక వెజిటబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడు చేసే రెసిపీస్ బోర్ కొడితే ఒకసారి తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ముందుగా మిక్సీ జార్లో ఒక 2-3 ఎంఎల్ కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే పుదీనా ఆకులు కొంచెం వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి, పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు. అలాగే పుట్టానీలు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని జీడిపప్పు ఒక 10 దాకా వేసుకోండి. అలాగే 1 ఇంచు సైజ్ అంతా దాల్చిన చెక్క వేసుకొని 3 లవంగాలు వేసుకోండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకొని సోంపు 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేయండి. ఈ కర్రీకి మనం రెడ్ చిల్లీ కారం వేయము, అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని 1 కప్పు దాకా సన్నగా కట్ చేసిన కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని 1/2 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ను పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం లైట్గా రంగు మారితే సరిపోతుంది. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్, సన్నగా కట్ చేసిన బంగాళాదుంపలు, అలాగే సన్నగా కట్ చేసిన బీన్స్, అలాగే పచ్చి బఠానీ కూడా ఒక 1.5 కప్పు దాకా వేసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ మీకు ఇష్టమైనవి వేసుకోండి, అంటే ఆలు ఎక్కువ కావాలంటే ఆలు ఎక్కువ, అలాగా క్వాంటిటీ మీ ఇష్టం తగినట్టు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లోనే. 5-7 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు ఒక 1.5 గ్లాస్ నుంచి 1 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి. నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది, అందుకని ఇంకొక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాల దాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇలాగా ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఉడుకుతాయి. ఇలాగ వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండేటట్టు చూసుకోండి. ఇది కొంచెం చల్లబడితే గట్టి పడుతుంది, అందుకని కన్సిస్టెన్సీ ఇలాగ ఉన్నప్పుడే మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది. కొబ్బరి ఫ్లేవర్తో అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చపాతీ, దోశ, అన్నం వీటన్నిటిలోకి కూడా చాలా బాగుండిద్ది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.